భారత్ కు పాకిస్తాన్ కు మధ్య చాలా కాలం నుంచి సంబంధాలు సరిగ్గా లేవు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను అన్ని రంగాల్లో దూరం పెట్టాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సహా యజమాని కావ్య మారన్ పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేయడం పెద్ద వివాదంగా మారింది. నిన్న లండన్లోని 100 లీగ్ 2026 వేలంలో కావ్య మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇటీవలే 100 లీగ్లోని సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ది 100 క్రికెట్ లీగ్ ఏటా లండన్లోని వేల్స్లో జరుగుతోంది. సో ఈ టోర్నమెంట్ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోంది. ఇది సాధారణంగా జూలై ఆగస్టు నెలలో జరుగుతుంది. ఈ లీగ్ ఇంగ్లాండ్లోని వివిధ నగరాల్లోని స్టేడియాలలో నిర్వహిస్తారు. ఇక ఈ క్రమంలో జరిగిన వేలంలో కావ్య మారన్ పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ ప్లేయర్ స్పిన్నర్ అహ్మద్ ను 1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు అంటే 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. 10 రాకెట్స్ తో పోటీ పడి మరి ఈ ఓవర్ అబ్రర్ అహ్మద్ ను దక్కించుకుంది. ఈ ఒక్క నిర్ణయంతో అప్పటి వరకు ఎంతో మంచి మదిని దోచుకున్న కావ్య ఒక్కసారిగా విలన్ లా మారిపోయింది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ మిన్నంటాయి. ఇక SRH ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక అబ్రర్ అహ్మద్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ జట్టులోని ఓవర్ యాక్షన్ ప్లేయర్లలో ఇతడు ఒకడనే చెప్పాలి. ముఖ్యంగా భారత్ తో జరిగే మ్యాచ్ లో ఈ ప్లేయర్ ఓవర్ యాక్షన్ పెరుగుతోంది. ఇటీవలే జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్లోనూ ఇది కనిపించింది. ఇలాంటి వ్యక్తిని జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు అహ్మద్ కు ముందు మరో పాక్ ఆటగాడు హారిస్ రౌఫ్ వేలానికి వచ్చినప్పుడు కావ్య రిజెక్ట్ చేసింది. అప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. కట్ చేస్తే అహ్మద్ ను పోటీ పడి మరి కొనటంపై ట్రోల్స్ షురు అయ్యాయి. ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ ను బర్మింగ్హామ్ ఫెనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు దక్కించుకుంది.